హాయ్ హలో వెల్కమ్ టు లక్కీ సింపుల్ టాక్స్. ఈ వీడియోలో ఏంటంటే మనం చిమ్నీ డీప్ క్లీనింగ్ చూద్దామండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఇన్ దిస్ ఛానల్. ఈ వీడియోలో నేను డీటెయిల్గా చిమ్నీ డీప్ క్లీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వితిన్ 30 minutesలో చిమ్నీ డీప్ క్లీనింగ్ ఎలా చేయాలో మొత్తం చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం ఎంకరేజ్ చేయండి. వీడియో అటు ఇటుగా ఉన్నా కూడా కామెంట్లో చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో ఇంప్రూవ్ చేసుకుంటాను. చూడండి, యాక్చువల్గా నేనైతే ఎవ్రీ 1 month చిమ్నీ క్లీన్ చేసుకుందామని నేనైతే మోటో పెట్టుకున్నా. బట్ టైం సరిపోక నాకు 6 months అయింది నేను చిమ్నీ క్లీన్ చేయక. చాలా వరస్ట్గా ఉంది నా చిమ్నీ పరిస్థితి, చాలా జిడ్డుగా ఉంది. అందుకని చెప్పేసి నేను పండగ ముందు రోజే, భోగి ముందు రోజే చిమ్నీ క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. వితిన్ 30 minutes నాకు ఆఫీసు అవర్స్ కానప్పుడు ఈవినింగ్ టైంలో నేను స్టార్ట్ చేశానండి చిమ్నీ. అక్కడైతే నాకు మా చిమ్నీలో ఆటో క్లీన్ ఆప్షన్ ఉంది. సో ఆటో క్లీన్ ఆప్షన్ బటన్ కనుక స్టార్ట్ చేస్తే అక్కడ టైమర్ చూపిస్తుంది. ఆ టైమర్ ఏంటంటే వితిన్ 10 minutesలో మనకు లోపల ఇంటర్నల్గా ఉన్న క్లీనింగ్ అయితే అయిపోతుంది. సో ఆటో 10 minutes తర్వాత మనకి ఏదైనా సరే ఉన్న వేస్ట్ ఉన్న ఆయిల్ ఉన్నా కూడా అక్కడ చూపిస్తున్నాను కదండి, లాంగ్గా ఉంది స్టీల్ది, అక్కడ వచ్చేసి ఆయిల్ కలెక్ట్ అవుతుంది. సో ఆన్ చేశాను. 8 minutes అయ్యింది. ఆఫ్టర్ 8 minutes తర్వాత మనకి ఆటో క్లీన్ బటన్ అయితే ఆఫ్ అయిపోతుంది. ఆ తర్వాత మనం వాటిని తీసి క్లీన్ చేసుకోవాలి. మెయిన్గా ఈ చిమ్నీ క్లీనింగ్కి ఏంటంటే జస్ట్ కాలిన్, విమ్ లిక్విడ్, ఒక స్క్రబ్, ఒక వేస్ట్ బ్రష్, ఒక క్లాత్ ఉంటే సరిపోతుంది. ఓన్లీ ఇవే అండి. అంతకంటే ఇవన్నీ మన జనరల్గా ఇంట్లో ఉండే వస్తువులే. ప్రత్యేకంగా ఏం కొని తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆ పైన ఉన్న కౌంటర్ పార్ట్ మొత్తం కాలిన్తో తుడుస్తూ అక్కడ స్టెయిన్లెస్ స్టీల్ బఫెట్ ఫిల్టర్స్ ఉన్నాయి చూడండి, వాటిని ప్లస్ ఆయిల్ కలెక్టర్ని మాత్రం స్క్రబ్ వేసి రబ్ చేస్తే సరిపోతుంది. మీకు అక్కడ టైమర్ కనిపిస్తుంది కదా, అవుతూ ఉంది. సో ఆటోమేటిక్గా ఆటో క్లీన్ అయిపోయాక మనకి బటన్ ఆఫ్ అయిపోతుంది. ఆ తర్వాత మాత్రం వాటిని తీసి క్లీన్ చేస్తే సరిపోతుంది. మాది వచ్చేసి ఎల్కా బ్రాండ్ అండి. స్టవ్ ఒక కంపెనీ అండ్ చిమ్నీ ఒకటి. మాది వచ్చేసి ఎల్కా బ్రాండ్. సో అయిపోతుంది. ఇంకా అయిపోగానే నేను మెయిన్ బటన్ అయితే ఆఫ్ చేసాను. ఆటో క్లీన్ బటన్ ఆఫ్ అయిపోయాక మెయిన్ ఆఫ్ చేసుకొని అప్పుడు పుల్ చేస్తున్నాను ఆయిల్ కలెక్టర్ది. చూడండి, ఆయిల్ కలెక్టర్లో అయితే ఆయిల్ ఏమీ లేదండి. అంత హెవీగా అయితే మేము ఉండదు, మాకు అంత హెవీగా అయితే యూజ్ చేయము. బట్ కబోర్డ్స్ పాడైపోతాయని మేము చిమ్నీ పెట్టించేసాము. బయట తలుపు ఉంది కాబట్టి మేము ఎక్కువ డోరే తీస్తాను. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ లోపలైతే ఆయిల్ లేదు. కానీ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను కదండి ఫిల్టర్స్, వీటిల్లో మాత్రం మామూలుగా లేదండి జిడ్డు. మామూలుగా అంటే మామూలుగా లేదు. నాకు దోల తీరిపోయింది ఇది క్లీన్ చేసేసరికి. అందుకని మీరైనా సరే నేను చేసిన మిస్టేక్ అయితే చేయకుండా, సో ఎవ్రీ 1 month హ్యాపీగా క్లీన్ చేసుకుంటే పర్ఫార్మెన్స్ బాగుంటుందండి. లాంగ్ టైం ఉంటుందన్నమాట. మనకి సర్వీస్ అయితే ఉంటుంది, బట్ లాంగ్ టైం వస్తుంది. చిమ్నీ పర్ఫార్మెన్స్ అనేది లాంగ్ టైం ఉంటుంది అంతే. అక్కడ వైట్గా కనిపించేది మోటార్, ఆ చుట్టూరు కనిపించిన వాటికి కూడా జిడ్డు ఉంటుంది. వాటిని కూడా కాలిన్తో తుడిస్తే సరిపోతుంది. బట్ మోటార్ని మాత్రం ఇలాంటి కాలిన్, విమ్ ఇలాంటివి వేయొద్దు. జస్ట్ పొడి క్లాత్ తీసుకొని జస్ట్ ఇట్లా తుడిస్తే సరిపోతుంది. దానికి ఎక్కువ అంత దుమ్మే ఉండదండి. కొత్తగా చిమ్నీలు అయితే అంత దుమ్ము ఉండదు. ఆ చుట్టూరు మాత్రం చాలా 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 వరస్ట్గా ఉంది. చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇప్పుడు నేను తీసిన ఫిల్టర్స్ ఉన్నాయి కదా, వాటిని నేను ఒక షింక్లో అయితే వేయలేదు, ఒక టబ్లో మాత్రం తీసుకొని హాట్ వాటర్ వేసేసి ఒక 5 minutes నానబెట్టానండి. అది జిడ్డు పోదు. ఆ జిడ్డు కూడా మామూలు జిడ్డు కాదండి, అది ఒక రకమైన ఆయిల్ కదా, చాలా చేతికి పట్టుకుంటే మాత్రం వదలదు, అలాంటి జిడ్డు ఉంటుంది. చూడండి, మొత్తం హాట్ వాటర్ వేసేసి నానబెడుతున్నాను ఒక 5 minutes. అలా నానబెడితే మనకు టైం సేవ్ అవుతుంది, ఈజీగా స్క్రబ్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత వచ్చేసి స్విచ్ ఆఫ్ చేసుకొని నేను కాలిన్ చేసుకుంటున్నానండి. ఆ పైన మొత్తం రిమైనింగ్ పార్ట్ మొత్తం కాలిన్ చేసుకున్నాను. ఆ పైన చూసారా, పైన కాలిన్ చేస్తున్నాను. ఆ పైన వైట్గా ఉంది. నేను అనుకున్నాను జస్ట్
ఇట్లా అంటే సరిపోతుంది క్లాత్తో. అది దుమ్మేమో అనుకున్నా, దుమ్ము కాదండి, జిడ్డు, చాలా జిడ్డు. దానికి చాలా టైం పట్టింది అక్కడ కూడా. అంత టైం అయితే యూజువల్గా పట్టదు. నాకెందుకో ప్రాజెక్ట్ వర్క్ ఉండి నేను అసలుకి శ్రద్ధ పెట్టక ఈ చిమ్నీ ఇలా అయిపోయింది. కొత్తది, బట్ ఊరికే వంట అయిపోయాక కూడా అలా క్లీన్ చేసుకున్నా మీకు అంత జిడ్డు ఉండదు. నేను చెప్పానుగా, కొంచెం బద్ధకం, కొంచెం బిజీ ఉండబట్టి నా చిమ్నీ పరిస్థితి ఉంది. ఎనీవే, మీకు ఒక వీడియో అయితే వస్తుంది కదా, ఈ చిమ్నీ నీట్గా క్లీన్ చేసుకోవడం ఎట్లా ఏంటో ఈజీగా చూపిస్తాను. ఏముండదండి, ఈవినింగ్ రొటీన్ అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ అంతే. అంతా కాలింగ్ చేసుకున్నాను, శుభ్రంగా నానిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ శుభ్రంగా నానిపోయాయి ఇవన్నీ. సో స్టార్ట్ చేశాను. మీరు నార్మల్గా స్పాంజ్ టైప్ స్క్రబ్ ఉన్నా అది తీసుకోండి. విమ్ లిక్విడ్ జెల్ స్ప్రే చేయండి. నాకేంటంటే ఆ రోజు నేను ప్యాకెట్ ఓపెన్ చేయలేదు విమ్ లిక్విడ్ జెల్. నేను జస్ట్ స్టీల్ ఉంటుంది కదా, అది నాది స్టీల్దే కాబట్టి స్టీల్ పీస్ వేసుకొని చక్కగా రుద్దుకుంటున్నాను. ఆ మధ్యలో హోల్స్ లాగా కనిపిస్తున్నాయి చూడండి, అక్కడ ఉందండి మొత్తం జిడ్డు అంతా. చూశారు కదా, చాలా జిడ్డు. ముందుకి తర్వాత దానికి డిఫరెన్స్ అయితే మీకు అర్థమవుతుంది కదా. సో దాని మధ్యలో దాన్ని ఎలా క్లీన్ చేశానంటే, వేస్ట్ బ్రష్ ఉంటుంది కదా, ఎనీవే మనకు బ్రష్లు ఉంటాయి వేస్ట్ బ్రష్వి, ఆ బ్రష్ తీసుకొని ఆ మధ్యలో కూడా క్లీన్ చేసుకుంటే నీట్గా అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ అయితే అవుతూ ఉంది. ఇక్కడేనండి టైం తీసుకునేది 5 minutes. తమ్నేల్లో పెట్టింది నాకు 30 minutes పట్టింది. మీకు పట్టదండి, ఎందుకంటే ఎవ్రీ మంత్ మీరు క్లీన్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు అంత టైం అయితే పట్టదు. బట్ నాకైతే పట్టింది, అందుకని నేను తమ్నేల్లో పెట్టినట్టు హాఫ్ అన్ అవర్ పట్టిందనే తమ్నేల్లో పెట్టాను. చాలా ఉంది, క్లీన్ చేస్తూ ఉన్నాను. ఒక సాంగ్ పెట్టుకోండి, ఒక చాయ్ తాగేసి ఒక సాంగ్ పెట్టుకొని క్లీన్ చేయడం స్టార్ట్ చేయండి. చూడండి ఎంత జిడ్డు. అవి అవుతూ ఉన్నాయి ప్రాసెస్. ఈజీగానే అయిపోద్దులండి. హాట్ వాటర్, అదొక బ్రష్ తీసుకొని స్టార్ట్ చేశాను. ఈజీగానే ఉంటుంది. హాట్ వాటర్ ఆల్రెడీ పోసేసాం కాబట్టి కొంచెం నానిపోయి ఉంటుంది. చూడండి. అండ్ ఎలా ఉంది నా వీడియో అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ ఫస్ట్ వీడియో కాబట్టి వీడియో సరిగ్గా తీయడం రాలేదా, లేకపోతే ఎడిటింగ్ సరిగ్గా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఏం ప్రాబ్లం లేదు. ఒక సిస్టర్ లాగా అనుకుంటాను, ఒక బ్రదర్లా అనుకుంటాను, నాట్ ఏ ప్రాబ్లం. మొత్తం క్లీన్ చేసాక కనిపిస్తుందండి, ఆహా అని. చూడండి ఎంత మెరుస్తుందో. ఇప్పుడే కొత్త చిమ్నీ కొన్నానా అన్నట్టు మెరుస్తుంది నాకైతే, ఆ ఫీలింగ్ ఉంది. మొత్తం క్లీన్ చేసుకొని ఆ క్లాత్ తీసుకొని మొత్తం శుభ్రంగా తుడుచుకొని అక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మన పార్ట్కి వద్దాం. మళ్ళీ కాలింగ్ ఆల్రెడీ చేశాను కదా, ఒక క్లాత్ తీసుకొని ఇక స్టార్ట్ చేద్దాం. చూడడం అనిపిస్తుందండి, చిమ్నీ క్లీన్ చేయకముందు ఏముంది అసలు దుమ్ము, ఆ ఫ్రంట్ పార్ట్ చూసి మోసపోకూడదు. ఏముంది ఆ దుమ్ము, అసలు ఏముండదు కదా, క్లీన్గానే ఉంది కదా అనుకున్నాను. అస్సలు మోసపోవద్దండి మీరు ఫ్రంట్ పార్ట్ చూసి. మనం చూడాల్సింది ఆ ఫిల్టర్స్, ఆ పైన ఉన్న జిడ్డుని బట్టి మనకు ఉంటుంది. అండ్ నేను ఇది ఇంకా మీకు చెప్పినట్టు ఆ మోటార్ వచ్చేసి నార్మల్ క్లాత్తోనే తుడుస్తున్నాను. రిమైనింగ్ ఆ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, ఆ బ్లూ కలరు, ఆ పైన ఆ ఫ్రంట్ గ్లాస్ మొత్తం కాలింగ్తో క్లీన్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ అవుతూ ఉంది. చూడండి ఎలా క్లీన్ చేస్తున్నాను. అండ్ ఎవరైతే కొత్తగా హౌస్ కొనుక్కున్నారో వాళ్ళు కబోర్డ్ వర్క్ చేయించక ముందే మీరు ఏ చిమ్నీ తీసుకోవాలనుకుంటున్నారు, ఏ కంపెనీ, ఏ సైజు, 60 సెంటీమీటర్సా, 90 సెంటీమీటర్సా, డక్లెస్సా, అండ్ సెక్షన్ పవర్ ఎంత ఉండాలి, ఈ స్టెయిన్లెస్ స్టీల్, ఇవంటివన్నీ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఇల్లు కొన్నాక కబోర్డ్ వర్క్ చేయించుకోక ముందే మీరు ఫిట్ చేయించుకోండి. చిమ్నీ మస్ట్ అండి. మేమేం చేసామంటే మొన్న రీసెంట్గానే కొనుక్కున్నాం ఇల్లు, 1.5 year బ్యాక్. బట్ మేము ఎందుకు మనకు అవసరమా అనుకున్నాను. బట్ చిమ్నీ ఉండాలండి, కబోర్డ్స్ పాడైపోతాయి. కంపల్సరీగా చిమ్నీ ఉండాలి, కబోర్డ్స్ అయితే పాడైపోతాయి. అసలు చిమ్నీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ బేసిక్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది నేను తర్వాత వీడియోలో, ఎవరికైనా అవసరమైతే కామెంట్ చేయండి. తర్వాత వీడియోలో జస్ట్ 2 minutes 3 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఆహా, ఇలా అంటే పోతుందేమో అనుకున్నానండి. అక్కడ చూసారు కదా వైట్ పైన, ఎందుకు పోతుంది? అది జిడ్డు అండి బాబు, జిడ్డు. అవి చూసుకోవడం కొంతసేపు మురిసిపోతూ ఉంటాం. అవి క్లీన్ చేస్తూ ఇవి చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాం. అబ్బా అని. ఏదైనా సరే డీప్ క్లీనింగ్ చేసిన రోజు మనకు హాయిగా నిద్ర పడుతుంది. అవునా కాదా? హౌస్ వైఫ్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నాకైతే చాలా హ్యాపీగా నిద్ర పడుతుంది. ఏదో సాధించేసి అయ్యాలా అన్నట్టు నిద్ర పడుతుంది. మా హస్బెండ్ని చూడు 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 అని ఎన్నిసార్లు చూడమని చెప్తాను. చూడు బాగా చేశానా, బాగా చేశా అని అంత అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది. నేను పైకి క్లీన్ చేయలేక మా చెల్లితో క్లీన్ చేపిస్తున్నాను. నేను ప్రెగ్నెంట్ అండి, అందుకే నేను పైకి ఎక్కలేదు. నేను ఫ్రంట్ పార్ట్ అంతా నేనే క్లీన్ చేసుకున్నాను. పైన నాకు వద్దు అని చెప్పేసి మా చెల్లి క్లీన్ చేస్తుంది. మా చెల్లి హెల్ప్ అయితే తీసుకున్నా, క్లీన్ చేస్తూ ఉంది. ఫైనల్ అవుట్పుట్ చూసినప్పుడు హ్యాపీగా అనిపించింది. ఆ రోజంతా చూస్తూనే ఉన్నాం. కమింగ్ టు ఎవ్రీడే ఒకసారి వంట అయిపోయాక జస్ట్ ఒక క్లాత్ తీసుకుని ఆ పైన అట్లా తుడుచుకుంటూ వెళ్ళిపోండి. అది నా టిప్ అండి. నేను పొడవలేదు అలా అయితే మీకు డీప్ క్లీనింగ్ కూడా అంత టైం పట్టదు. బట్ ఎవ్రీ 1 మంత్కి మాత్రం డీప్ క్లీనింగ్ పెట్టుకోండి. అలారం, మనకి అలారాలు ఉంటాయి కదా, డీప్ క్లీనింగ్ పెట్టుకోండి. నేను అలానే పెట్టుకుంటా. అలారం మోగుతుంది, బంద్ చేస్తాను, అంతే. సో ఎవరైనా ఇప్పుడే రీసెంట్గా ఇల్లు కొన్నప్పుడు చిమ్నీ అయితే మస్ట్ పెట్టుకోండి. అది ఎలాంటి చిమ్నీ కావాలి అనేది కామెంట్ చేయండి. ఎలాంటి చిమ్నీ అయితే బెస్ట్ అనేది కామెంట్ చేయండి. నేను కొన్నప్పుడు ఎలా చూశాను, ఏబీసీలో చూశాను. సో నేను మా హస్బెండ్ ఇద్దరమే ఉంటాం కాబట్టి, సో మాది 2 బర్నర్ స్టవ్. సో 2 బర్నర్కి 60 సెంటీమీటర్స్ చిమ్నీ సరిపోతుంది. బట్ 4 బర్నర్స్ అయితే మాత్రం మీరు 90 పెట్టుకోవాలి. అండ్ ఇంకా టైప్స్ ఉంటాయండి, డక్లెస్ అని. అదైతే డక్ టైప్ అండి. డక్ టైప్ అంటే ఆ పొగ అనేది బయటకు వెళ్ళిపోతుంది అనమాట. సో అలాంటిది బెస్ట్. మనకు పర్ఫార్మెన్స్ లాంగ్ టైం రన్నింగ్ ఉంటుంది. అండ్ ఆటో క్లీన్ ఉన్న ఆప్షన్ అయితే మస్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీరు వాల్ మౌంటెడ్ చిమ్నీ అయినా తీసుకోండి. ఇప్పుడు మేము తీసుకుంది వాల్ మౌంటెడ్ కాదు, నార్మల్ మిడ్ రేంజ్ చిమ్నీ అనమాట. ఏదైనా సరే ఆటో క్లీన్ ఉండాలి. ఆటో క్లీన్ ఉంటేనే ఆ లోపల ఉన్న మొత్తం ఆటో క్లీన్ అవుతుంది. మనమైతే క్లీన్ చేయలేము. అర్బన్ క్లాప్లో అయితే చాలా కాస్ట్ ఉంది చిమ్నీస్ క్లీనింగ్. సో ఆటో క్లీన్ అయితే మస్ట్ ఉండాలి. ఫిల్టర్స్ ఉన్నాయి కదండి స్టీల్ విందాక, అవి స్టెయిన్లెస్ స్టీల్ తీసుకోండి. 2 టైప్స్ ఉంటాయి, అలోయ్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్. స్టెయిన్లెస్ స్టీల్ అయితే బెటర్. మనం ఎలా అయినా రఫ్ అండ్ టఫ్గా క్లీన్ చేస్తా ఏమీ కాదు. అలానే మరీ రఫ్ అండ్ టఫ్గా ఏం క్లీన్ చేయమనుకోండి. సో అదొక థింగ్. నెక్స్ట్ చెప్పాను కదా, 4 బర్నర్ అయితే 90 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ సెక్షన్ పవర్ అనేది అంటే ఆ పొగ వెళ్ళేది కూడా ఉంటుందండి. సెక్షన్ పవర్ 1100 1200 అనేది. సో మాది వచ్చేసి 1100 సరిపోతుంది. కబోర్డ్ వర్క్ చేయించుకున్న వాళ్ళైతే మస్ట్గా మీరు చిమ్నీ తీసుకోవాల్సిందే. మా కబోర్డ్స్ పాడైపోతుంది అని చిమ్నీ తీసుకున్నాను నేను. సో ఈ ప్రాసెస్ అవుతూ ఉంది. ఫైనల్గా అవుట్పుట్ చూపిస్తాను. ఈలోపు ఏంటంటే, ఫస్ట్ ఈ ఛానల్లో మీరు ఇప్పుడే చూస్తున్నారు ఈ వీడియో. సో కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఎలాంటి వీడియోలు కావాలో కూడా కమెంట్ చేయండి. ఎందుకంటే నా దగ్గర మ్యాక్సిమం డీప్ క్లీనింగ్ వీడియోస్, డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు టిప్స్ అండ్ హోమ్ టూర్స్, కొత్తగా ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నేను కొన్ని మిస్టేక్స్ చేసా అనిపించింది, కొన్ని చాలా బాగా చేసుకున్నా అనిపించింది ఇల్లు కొనుక్కునే ముందు. సో నా దగ్గర అలాంటి టిప్స్ ఉన్నాయి. దేవుడి గుడి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మందిరం మనకి ఇల్లు కొనుక్కునేటప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది కొనుక్కోవడం బెస్ట్, ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయింది కొనుక్కోవడం బెస్టా, అండ్ వుడ్ వర్క్ చేయించుకునేటప్పుడు ఎలాంటి వుడ్ వర్క్ మస్ట్ అండి. వుడ్ వర్క్ చేయించుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ హోమ్ టూర్లో వస్తాయి మీకు. అండ్ నేను ప్రెగ్నెంట్ కాబట్టి ప్రెగ్నెంట్ రిలేటెడ్ డైట్, యోగా ఎలా ఫాలో అవుతున్నాను, ఎలా ఉంది, ఎలాంటి బుక్స్ చదువుతున్నాను, ఇలాంటి వీడియోస్ కూడా వస్తాయి. సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. ఈ వీడియో అయితే టిల్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది, మీకు హెల్ప్ అవుతుంది. ఈ వీడియో చూశాక మీరు ఎవరైనా చిమ్నీ క్లీన్ చేస్తే మాత్రం నాకు ఒక్కసారి క్లీన్ చేసే కామెంట్ చేయరా ప్లీజ్.
నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే అంతే కదండి, నేను టీచర్ అనుకోండి, ఎవరైనా స్టూడెంట్ హోంవర్క్ చేశాక చూసినప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది కదా, అట్లానే మ్యాక్సిమం వీకెండ్స్లో పెట్టుకోండి. నేనైతే ఇలాంటి వర్క్స్, డీప్ క్లీనింగ్ వర్క్స్ వీకెండ్స్లో పెట్టుకుంటాను. నాకు మండే టు ఫ్రైడే వర్క్ కాబట్టి సాటర్డే సండేసే ఎక్కువ వర్క్ చేసుకుంటాను ఇలాంటి క్లీనింగ్ వీడియోస్. నెక్స్ట్ వీడియో వచ్చేసి దేవుడి మందిరం పూజ గది టూర్ చేస్తాను. క్లీనింగ్ విత్ ఎలా సర్దుకున్నాను, అవన్నీ ఎలా ఇంటీరియర్ చేయించుకున్నాను అనేది మీకు చూపిస్తాను. అయిపోయిందండి, క్లీనింగ్ అయిపోయింది. మనం ఇంకా రంగం సిద్ధం చేద్దాం. ఆయిల్ కలెక్టర్ ఫిక్స్ చేశాను, ఈ ఫిల్టర్స్ ఫిక్స్ చేస్తాను. ఇందాక యాంటీ క్లాక్ వైజ్లో తీస్తే యాంటీ క్లాక్ వైజ్గా తిప్పితే వచ్చేసాయి కదా, ఇప్పుడు క్లాక్ వైజ్ పెడితే ఫిట్ అయిపోతుంది. అందరికి ఇదే టైప్ ఉండదు, కొంతమందికి స్క్రూ టైప్ ఉంటాయి. చూడండి, నా స్క్రూ కాదు, జస్ట్ తిప్పడమే. స్క్రూ అయితే మా హస్బెండ్ ఉండాలి అని చెప్పేసి నేను ఏరుకోరి ఇది చూశాను. పెట్టేస్తున్నాను చూడండి. అంతే అండి, మ్యాక్సిమం ఎండ్కి వచ్చేసింది, పెట్టేస్తున్నాను. ఇది చేశాక ఆహా అనిపించింది. ఇప్పుడు వీడియో ఎడిట్ చేసేటప్పుడు కూడా సూపర్గా ఉంది, ఇంకా రియల్గా బాగుందండి. ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, వీడియో అంత క్లియర్గా తీయకపోయి ఉండొచ్చు. నేను ఎప్పుడైనా సరే చిమ్నీ ఉన్న వాళ్ళు చిమ్నీ క్లీన్ చేసుకొని స్టవ్ క్లీన్ చేసుకోండి, బెస్ట్. అంతే, క్లీన్ అయిపోయింది మ్యాక్సిమం. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.